వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వంట పని పూజ పని అయ్యేసరికల్లా 11:30 12 అయింది. ఇంకా మన పండుగ రోజు అయితే ఎట్లా మన ఫుడ్ అయితే లేటే అవుతుంది, ఎందుకంటే దేవుని కోసం పూజ చేసాం కాబట్టి మన ఫుడ్ ఎట్లా లేట్ అవ్వాల్సిందే. ఇంకా నా కడుపులో అయితే ఎలుకలు అయితే పరిగెడుతున్నాయి. మీకు తెలిసిన విషయమే, మాకు అరటి చెట్లు ఉన్నాయి. పండుగ రోజు అన్న అరిటాకులో తిందామని ఫిక్స్ అయిపోయినా. అరిటాకులో తింటే ఆరోగ్యంగా ఉంటారని తెలుసు. మన దిక్కు అయితే తక్కువ, కానీ తమిళనాడు సైడ్ అయితే అరిటాకులనే ఎక్కువ తింటారని తెలుసు. ఇంకా అరిటాకుల్లో పులిహోర, ఇంకా పండుగ రోజు స్పెషల్ ఏంటంటే పులిహోర అయితే కంపల్సరీ వేయాల్సిందే, ఎందుకంటే వినాయక చవితి పులిహోరనే కదా స్పెషల్. అందరిది అయిపోయినాక నేనే లాస్ట్ తింటున్నా. ఇది వచ్చేసి వైట్ రైస్. ఇంకా వినాయక చవితి అయితే కంపల్సరీ మనం వండుకునేది కలగూర, అంటే ఇంకా అన్ని ఆకులేసి వండుతానని అంటారు. ఇది వచ్చేసి కలగూర వేసిన. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం ఈ కర్రీ చేయడం, ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు కలగూర వండలేను, ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే నాకు రాదు, కానీ పర్లేదు, బాగానే అనిపించింది కలగూర మాత్రము. ఇది వచ్చేసి మీకు తెలిసిన విషయం, మా బాయకాడ ఆనకాయలు ఉన్నాయని ఇంకా ఆనకాయ గింజలు వేసి స్వీట్ చేసిన. నా ఫేవరెట్ అయిపోయింది ఈ మధ్య మాత్రం ఈ స్వీట్ మాత్రం. ఇంకా మనం పండుగ రోజు అయితే ఇది కంపల్సరీ ఉండాల్సిందే కదా స్వీట్. ఈ పాయసం అయితే కంపల్సరీ ఉండాల్సిందే. వినాయక చవితి మాత్రం ఈ పాయసం, ఈ కలగూర అయితే కంపల్సరీ చేసుకుంటాను. నా ఫుడ్ అయితే మీ అందరికీ నచ్చిందా చూడండి. నాకైతే ఇది తినేసరికల్లా తృప్తి అయిపోయింది. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.